రూపీస్కి నోటు బదులు మనకి 2000 నోట్ వస్తుంది. అలాగే 500 నోటు కూడా కొత్తది వస్తుందండి. చాలా మందికి దాని మీద అవగాహన లేక ఏం చేస్తున్నారంటే అది కొంచెం కలర్ మార్పిడి జరగడం వల్ల దొంగ నోట్ అనుకుంటున్నారు, కొంతమంది లాటరీ టికెట్ అనుకుంటున్నారు. కానీ కాదు, వాస్తవానికి నిజంగానే మనకి 2000 నోట్ ఏదైతే ఉందో అది పింక్ కలర్లో వచ్చింది. అండ్ 500 నోట్ కూడా కాస్త ఇంచుమించు అదే కలర్లో ఉంది. సో కొంతమంది ఇక్కడ డ్రా చేసుకున్న వాళ్ళు ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడదాము. సో చాలామంది అనుకుంటున్నారు 2000 రూపీస్ నోట్ చూసి అది దొంగ నోట్లా ఉందని, కొంతమంది లాటరీ టికెట్లా ఉందని. మీరు ఆల్రెడీ డ్రా చేశారు, ఇప్పుడు డ్రా చేశారు, ఇంతకు ముందు డ్రా చేశారు సార్? ఇప్పుడే డ్రా చేశాను. ఇది దొంగ నోట్ కాదు, ఇది ఇట్ ఇస్ a genuine note that has come into a pink color. In the interest of the country, Modi has taken a very good decision in changing this currency. Very good note. It is absolutely a genuine note, not the fake note. 500 నోట్ కూడా డ్రా చేశారా సార్? 500 నోట్స్ ఆర్ షార్టేజ్ ఉన్నాయి, ఇంకా రాలేదు అవి మార్కెట్లోకి, అవి దొరకలేదు మాకు. బట్ 2000 రూపీస్ నోట్ చేసినాం, ఇది బాగానే ఉంది. సో ఈ డెసిషన్కి ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు? In the interest of the country, Modi has taken a very good decision. Even though సామాన్య జనాలకి కొంచెం 4-5 రోజులు కష్టం ఉన్నా కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ డిసిషన్ వైల్ కంట్రోలింగ్ ద బ్లాక్ మనీ. 9th నైట్ నుంచి మనం చూస్తున్నామండి, ఏటీఎంలు, బ్యాంకులు అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. బయట ఎక్కడా కూడా 500 నోటు అలాగే 1000 రూపాయల నోటు తీసుకోరు. కేవలం మీ దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకొచ్చి బ్యాంకులో డైరెక్ట్గా వేయడం తప్ప వేరే మార్గం లేదు. అండ్ అలాగే చాలామంది డబ్బుల్ని ఏం చేయాలో అర్థం కాక, అవగాహన లేక వాటిని బయట వదిలేసి వెళ్ళిపోవడం కానివ్వండి, లేదంటే ఎవరన్నా ఫ్రెండ్స్కి కాల్ చేసి కొంచెం డబ్బులు షేర్ చేస్తాను, మీరు హెల్ప్ చేస్తాను అడగడం, ఇలాంటివి జరుగుతున్నాయి. వాటిని దయచేసి నమ్మొద్దు. అండ్ అలాగే మీ దగ్గర డబ్బులు ఉంటే జెన్యున్గా తీసుకెళ్ళి బ్యాంకులో వేయండి, భయపడాల్సిన అవసరం లేదు, వాటికి భయపడి కలత చెందాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ప్రజలు చాలామంది కూడా ఈ సడన్గా తీసుకున్న డెసిషన్కి అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. దానికి నిజంగా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కొంతమంది దీనికి అవగాహన లేక తిట్టుకోవడం జరుగుతుంది, లేదంటే ఇంకేదన్నా డెసిషన్స్ ఎందుకు ఇలా చేశారని చెప్పేసి గవర్నమెంట్ని ఇచ్చేయడం జరుగుతుంది. బట్ అలా లేకుండా ప్రజలందరూ కూడా ఈ విషయంలో సపోర్ట్ చేయడం అంటే నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. అంతేకాకుండా అండ్ 9th నుంచి మనం చూస్తున్నాము, ఈరోజు వరకు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలందరూ. కానీ ఇబ్బంది పడినప్పటికీ భవిష్యత్తులో మన సొసైటీ బాగుండడం కోసం మనం 1 రోజు 2 రోజులు ఇబ్బంది పడితే తప్పు లేదండి. December 31st వరకు కూడా మనకి ఛాన్స్ ఉందండి. మన దగ్గర ఉన్న ఓల్డ్ మనీ అంతా కూడా తీసుకెళ్ళి బ్యాంక్లో వేసుకోవచ్చు. కొత్త నోట్లు ఆల్రెడీ వస్తున్నాయి, 2000 అండ్ అలాగే 500. అంటే పాత నోటుకి కొత్త నోటుకి కంపేర్ చేస్తే కనుక అది కాస్త పలుచగా ఉంది. సో మీరు కూడా డ్రా చేసుకుంటూ ఉంటే, పబ్లిక్ ఇంకా ఎక్కువ మొత్తంలో డ్రా చేయట్లేదు కాబట్టి ఆ నోట్ ఏ కలర్లో ఉందో ఎగ్జాక్ట్గా మనకు తెలియట్లేదు. అండ్ ఫ్యూ డేస్లో మనకి కొత్త నోట్లు ఏ కలర్లో ఉన్నాయో ఏంటో తెలుస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే 2000 రూపీస్ నోట్స్ మనకి ఈ కలర్లో ఉన్నాయండి. సో పింక్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు నా చేతిలో కనుక మీరు చూస్తున్నట్లయితే కనుక కనబడుతుంది. సో ఈ కలర్లో ఉన్నాయి. అండ్ పాత నోట్కి కొత్త నోట్కి కొంచెం తేడా అయితే ఉంది. చాలామంది సార్ ఏం చేస్తున్నారంటే కొత్త నోట్ నిజంగా ఈ కలర్లో రావడం వల్ల అది లాటరీ టికెట్ అనో లేకపోతే దొంగ నోట్ అనో అనుకుంటున్నారు. మీరు తీసుకున్నారు కదా, మీరు చెప్పండి సార్. మంచిగా ఉంది నోట్ అయితే మంచిగా ఉంది. అకౌంట్లోకి వెళ్ళి తీసినాం, 10,000 ఇచ్చిండు. ఇది ఇట్లా తీసుకుంటే 4,000 ఇస్తుండ్రు. 500 నోట్స్ రాలేదంటుండ్రు, ఇంకా రాలేదు. ఇది నోట్స్ అయితే మంచిగా. సో ఈ సడన్ డెసిషన్ మీకు ఎలా అనిపిస్తుంది సార్? తప్పు మేడం, ఇది తప్పు. సడన్ డిసిషన్ తప్పు. పబ్లిక్ చాలా పరేషాన్ అవుతుంది. ఎక్కడ తేవాలి, ఎక్కడి నుంచి తేవాలి, చాలా పరేషాన్ అవుతుంది. డ్రా చేశారా సార్ మనీ? ఇంకా లేదండి, ఈరోజు రాలేదు, అయిపోయినాయంట. ఈ టైం కల్లా అయిపోయిందండి. చూసారా 2000 నోట్ ఎలా ఉందో, 500 నోట్ ఎలా ఉందో? నేను చూశానండి 2000 నోట్. 500 అయితే చూడలేదు ఇంకా. సో వి ట్రైడ్, దొరకలేదు, మాకు అవకాశం దొరకలేదండి. డెసిషన్ ఎలా అనిపిస్తుంది సార్? డిసిషన్ మంచిదే, కానీ ఇంకా కొంచెం పబ్లిక్ కూడా కోపప్ చేయాలా. స్టిల్ టైమ్ ఇస్ దేర్. సో వీ ఆల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ లిటిల్ టైమ్ అనమాట. అందరూ ఒకేసారి వెళ్ళిపోతే కొన్ని ఏటీఎమ్స్లో వాళ్ళు ప్రాపర్గా సప్లై చేయలేకపోతున్నారు. సో డిసిషన్ ఈస్ గుడ్ ఓన్లీ, బట్ స్టిల్ వీ నీడ్ టు హ్యావ్ ద సపోర్ట్ ఆల్సో ఫ్రమ్ ద గవర్నమెంట్. సో పబ్లిక్ ఆల్సో హ్యావ్ టు రియలైజ్ దట్ వన్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, ఐ థింక్ విత్ ఇన్ 1 monthలో అన్ని సక్రమంగా నడుస్తాయని అనుకుంటున్నారు నేను. और जो भी नोट मिल रहा है 2000 का नोट मिल रहा है. कोई मेडिकल वाला 2000 का फ्रेश नोट देने के बाद भी चेंज अवेलेबल नहीं है. तो अभी मेरे फादर ऑलरेडी डायलिसिस पेशेंट, इन केस अभी मेरे को नाइट में अगर ख़राब हुआ था, भी है सेंचुरी हॉस्पिटल में एडमिट करता हूँ मैं. इमीडिएट 20,000 वहाँ पे इमीडिएट मेरे को कैश पे करना, मेडिसिन लेना, ये लेना. और अभी मेरे को 10,000 से ज़्यादा विड्रॉ नहीं है. एटीएम से अगर बैंक से विड्रॉ किया तो 10,000 से ज़्यादा विड्रॉ नहीं है. और वहाँ पे ट्रांजैक्शन करने के वास्ते हमारे को कुछ भी ऐसा वो नहीं है. पुराने नोट्स का टाइम बढ़ाना चाहिए. 72 आवर्स जो दिए वो इम्पॉसिबल, अभी ख़त्म होगा. 12 o'clock को रात में ख़त्म है, 12 o'clock को. लेकिन और 72 आवर्स बढ़ाए तो कम से कम ये ट्रांजैक्शन हुए तक हमारा अमाउंट ट्रांसफ़र करने के लिए आसानी रहती. हमारा भी रिक्वेस्ट है सरकार से कि भाई 72 आवर्स जो दिए अभी है वो बस नहीं हुआ.
क्योंकि अभी ट्रांजैक्शन के बाद भी जो अमाउंट हमारे को पहुंच रहा है वो अमाउंट हमारे लिए स्टेबल नहीं है, क्योंकि हमको एकदम कंजेस्टेड हो गया हो। हमारा खर्चा पानी करना, फिर हॉस्पिटलाइज करना, ये चीज़ करने के वजह से बहुत मुश्किल है। 2000 రూపీస్ నోట్ వచ్చేసి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏమంటారు 1000 రూపీస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఈ 2000 నోట్స్ తీయడం వల్ల చెప్పాలంటే డూప్లికేట్ నోట్లా అనిపిస్తుంది. లాటరీ టికెట్లా డూప్లికేట్ నోట్లా అనిపిస్తుంది. చూద్దాం ఇది ఎన్ని రోజులు ఉంటుందో. డెసిషన్ అయితే గుడ్ మేడం, బాగుంది. సపోర్ట్ అంటే ఇక చెప్పాలంటే బ్లాక్ మనీ మొత్తం తీయడానికి ఈ డెసిషన్ తీసుకున్నారు అనుకోవచ్చు. ఇక ఏంటంటే సామాన్యుడి ఒక పీపుల్ వచ్చేసి కొంచెం ఇబ్బంది పడతారు. ఇక మేబీ చూడాలి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో. మార్కెట్లో మామూలు ప్రజానికానికి ఇది పనికియదు. ఎందుకంటే 2000 రూపాయలతో ఎవడు సరుకులు కొన్నాడు. వాడికి కావాల్సింది 200, 300, 500 రూపాయల నోట్ల కంటే ఎక్కువ కొనలేడు. ఎందుకంటే వాని జీవన ప్రమాణమే నెలకు 10,000, 20,000. అంత తక్కువ వాళ్ళకి ఫెసిలిటీ కల్పించే నోటు కావాలి. కానీ ఇదంతా ధనికులకు సంబంధించింది వ్యవస్థ, కానీ పేదలకు పనికి రాదు. ఎక్కడ ఎట్ ఏ టైం 2000 ఇచ్చిండు అనుకోండి, మామూలు ప్రజలు ఏం చేయాలి? 80% అంతా పేద ప్రజలే. అది 20% ప్రజలకే ఉపయోగపడుతుంది ఈ నోటు. మీరు పోతాడు కొన్ని కిలో 2 కిలోలకే కొన్నికి పోతాడు. అవి అవుతాయి 250 రూపాయి, 100 రూపాయలు. ఈ 2000 రూపాయల లోపల 18,000 వాడు రిటర్న్ ఇవ్వమంటే వస్తువులు కూడా గుంజుకుంటాడు వాడు. ఉన్న ఇచ్చిన వస్తువులు కూడా గుంజుకుంటాడు, పోయి ఇంటికి అంటాడు ఇక వాడు. అట్లా అనమాట సార్. ఎందుకంటే 2000 నోటు మన దగ్గర ఉండనే ఉండదు. ప్రజానికానికి చిన్న చిన్న ఊర్లలో అయితే 100, 200 సామాన్ అంతకన్నా ఎక్కువ కొన్నాడు వాడు. ఈ 2000 రూపాయలు తీసుకుపోయి వాడు కొంటే ఇంటికి పోయి కానీ ఉపాసం ఉండు అంటాడు వాడు. ఇది అంటే స్మాల్ కరెన్సీయే ఎక్కువ యూజ్ అయ్యి బ్లాక్ను తగ్గించాలనే ఉద్దేశం మంచిదే. కాకపోతే 500 తక్కువ నోట్లనే ఎక్కువ రిలీజ్ చేయండి. 1000ని మొత్తం బ్యాన్ చేయండి, 2000ని బ్యాన్ చేయండి. ఏం ఫరక పడుతుంది? 1000, 2000 ఆన్లైన్లో చేసుకుంటాడు అని పని. 1000, 2000 ఆన్లైన్లో చేసుకుంటాడు, కానీ 500 లోపల చేసుకోలేడు. కాబట్టి లో క్లాస్ పీపుల్ అది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు లో క్లాస్ పీపుల్ వాళ్ళు బయటికి వెళ్ళి ఏం కొనుక్కోలేరు కదా. ఆ 2000 ఇస్తే వాడు ఏం చేయాలా? అది నిన్న ఒక ఆయన బియ్యం కొన్నాడు. బియ్యం కొంటే 2000 రూపాయలు ఇస్తే ఇయ్యపో అంటే వాడు వెళ్ళిపోయాడు అట్లనే. ఈసారి అన్నాడు నా ఖాతాలో రాసుకో ఈ బియ్యం అంటే నేను ఇచ్చిన నా ఖాతాలో రాసుకో, నువ్వు నేను తర్వాత ఇచ్చుకుంటలే అని చెప్తే అప్పుడు వెళ్ళిపోయాడు ఆయన తీసుకొని. लगभग कल से ये प्रॉब्लम चल रहा था कि जब नोट का सिलसिला बंद हो गया ना 500 का 1000 का, लोगों को बहुत तकलीफ हुई. लेकिन इंडिया के लिए बहुत अच्छा काम हुआ और लोगों के पास जो ब्लैक मनी है वो भी निकल रहा और लोग परेशानी में नहीं रहते और हमारा इंडिया में अच्छा काम में लगने का भी कोशिश करेगा. और ATM का बात जो रहा, आज ATM ओपन हुआ है, बट ATM के लिए क्या है, लोगों को थोड़ा धैर्य थामना पड़ेगा. लोग थोड़ा नहीं धैर्य थामे तो वो नहीं मिलता, लाइन में क्यू में रहना पड़ेगा. और जो बैंकों में भी है जो एक्सचेंज कर रहे हैं मनी, वो भी क्या है लाइन में रहना पड़ेगा. लोग लाइन जब नहीं लिए तो टाइम नहीं एक्सपेंड करे तो कुछ भी नहीं कर सकते. ये तो सबके सेवा के लिए कर रहे हैं. बैंक वाले तो बहुत अच्छा करे, पोस्टल में भी दिए, बैंक में भी दिए. ऑल बैंक वाले बहुत अच्छा काम कर रहे हैं. रात के 8 बजे तक भी ड्यूटी करे. हमने रात के 8 बजे तक भी देखे. हर इंसान को मदद कर रहे हैं. लोगों को मदद के लिए वो लोग इतना एक्सपेंड कर रहे हैं. लोगों को थोड़ा धैर्य रहना चाहिए. वो लोग भी हम भी टाइम दे रहे हैं, वो भी हमको टाइम देना चाहिए. कुछ भी बैंक वाले की तरफ गलती नहीं है. एक आदमी 4 बार जा रहा, उन्होंने एक बार लेके गए तो भी दूसरे बार आके बोल रहा और मेरे को पैसे होना. उन्होंने कहाँ से देंगे बैंक वाला? एक आदमी को एक बार देंगे, फिर 10 बार गए तो कहाँ से मिलेंगे? नहीं मिलता. हर आदमी को मिलता, सबर करना पड़ता, उतना चाहिए. सबर नहीं करे तो कुछ भी नहीं होता. आज गए कल गए, आज गए कल गए बोल तो कौन देना वाला है? उन्होंने हर आदमी को मिलना बोल के है उनका उद्देश्य. हाँ वही हो रहा ना, सबर होना आदमी के पास. सबर ही नहीं है लोगों का. नहीं क्या होता बोलो, अपना देश के लिए अच्छा हो रहा है ये सोचो बोलो बोल के उतना बस. ఏదైతే బ్లాక్ మనీ ఉందో దాన్ని కంట్రోల్ చేయాలి. అండ్ అలాగే చాలామంది అంటే ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు చూస్తున్నాం, కొంతమంది సపోర్టివ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో లేదు ఇంకొంచెం టైం ఇవ్వాల్సిన. ఆల్మోస్ట్ మనకి December 31st వరకు టైం ఉంది. ఏదైతే మన దగ్గర ఉన్న అమౌంట్ ఉందో 500 అలాగే 1000 రూపీస్ మనం బ్యాంక్లో వేసుకోవచ్చు. ఇక మీదట 500 and 1000 రూపీస్ మాత్రం బయట మనకు ఒక 2 days బ్యాక్ వరకు ఏంటంటే పెట్రోల్ బంక్లో, షాప్స్లో, వాటిలో వీటిలో చిన్న చిన్న షాప్స్లో వాటిలో తీసుకుంటూ ఉన్నారు. బట్ ఈ రోజు నుంచి వాస్తవానికి ఏంటంటే అలా తీసుకునే ఛాన్స్ కూడా లేదు. మీ దగ్గర ఉన్న అమౌంట్ ఖచ్చితంగా బ్యాంక్లోకి వెళ్ళి వేయాల్సిందే. అండ్ అలాగే కొత్త నోట్లు కూడా మనకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయండి. 500 అలాగే 2000 రూపీస్ నోట్స్ కూడా వస్తున్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కాకపోతే మన సొసైటీ బాగుండాలి, మనం బాగుండాలి. గవర్నమెంట్కి దయచేసి అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.